లదాఖ్ వచ్చాము. సో ఇంట్లో కష్టపడి వచ్చి సర్దుకొని వచ్చిన సామాన్లన్నీ ఇక్కడికి వచ్చాక ఇలాగా ఎక్కడో కొడుతుంది సీనా. ఏం తినా అర్థం కాదు, చాక్లెట్ తింటున్నాం. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. స్టేట్ సెలెక్ట్ చేయమన్నారు, ఇది చేయాలా మనం వచ్చింది చేయాలా? వెల్కమ్ టు వావైష్ణవి. ఏం లేదు, మార్నింగ్ ఫ్రెష్ అయ్యి కష్టపడి ఫ్రెష్ అయ్యి ఆకలిస్తుందని ఏం చేయాలో తెలియక చాక్లెట్ తింటున్నాను. ఎందుకు కష్టపడి రెడీ అయ్యానంటే చాలా పెద్ద రీజన్ ఉంది. బేసిక్గా మీకు ఇప్పటిదాకా ఏం చెప్పలేదు కదా. యాక్చువల్లీ మేము బోర్ కొడుతుందని చెప్పేసి బయటకు వచ్చాం అనమాట. బయటకు వచ్చినప్పుడు ఎక్కడికి రావాలని మ్యాప్ ఇలా తీసేసి ఇలా వెళ్ళి పెట్టేసి రావాల్సి వచ్చింది అనమాట. ఎక్కడికి టచ్ చేస్తే అక్కడికి వెళ్దామని ఫిక్స్ అయ్యి కళ్ళు మూసుకొని అరగంటలో ప్యాకింగ్ చేసుకొని వచ్చాం. సో ఇంట్లో కష్టపడి వచ్చి సర్దుకొని వచ్చిన సామాన్లన్నీ ఇక్కడికి వచ్చాక ఇలాగా ఎక్కడో కొడుతుంది సీనా. ఇది వాంటెడ్లీ చేస్తున్నారు సార్. సైలెన్స్ ప్లీజ్. సో ఇప్పుడు ఈ గందరగోళం అంతా విప్పి పడేసాము మొత్తం. నిన్న వచ్చాము, యాక్చువల్లీ నిన్న వచ్చినప్పుడు రూమ్ చాలా నీట్గా ఉంది. బట్ మేము అద్భుతాలు చేయడం వల్ల ఇది ఎంత అద్భుతంగా తయారైంది. ఒక అద్భుతమైన వ్యూ చూపించబోతున్నాను. ఇట్లా వచ్చేసండి చెప్తా. కమాన్. సో నేను చూపించబోయే వ్యూ ఏంటి అంటే ఇది బాల్కనీ. వచ్చేయండి. You see the view, man. ఎంత బాగుంది తెలుసా. మార్నింగ్ మేము లేచి ఇక్కడే కూర్చొని కాఫీ తాగాము. కాఫీ అయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి వెళ్ళి ఏం తినో అర్థం కాదు, చాక్లెట్ తింటున్నాం. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. బట్ సీరియస్గా అంటే యాక్చువల్లీ మేము ఈ సీజన్లో రాకూడదు. లదాఖ్ వచ్చాము. సో లదాఖ్ ఎవరైతే ట్రావెలర్స్ ఉన్నారో వాళ్ళందరూ నన్ను వేసుకుంటారు, ఈ సీజన్లో ఎవరైనా వెళ్తారా అని. మేబీ ఎవరు వెళ్తారో ఎవరు వెళ్ళరు, అసలు ఏ సీజన్లో వెళ్ళొచ్చు ఏ సీజన్లో వెళ్ళకూడదు నాకు నిజంగా తెలీదు. జస్ట్ వచ్చేసామంతే. కానీ సీరియస్గా వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, ఈ సీజన్లోనే వస్తే ఇలా ఉందే, మంచు పడుతున్న సీజన్లో వస్తే అయిపోతాం రా బాబు అని అనిపించింది. కాబట్టి ఒక రకంగా చలి ఎక్కువ తట్టుకోలేని వాళ్ళకి ఇది బెస్ట్ సీజన్ యాక్చువల్లీ. బట్ నిజంగా ఒకసారి మాత్రం డెఫినెట్గా రావాల్సిందని నా వస్తున్నప్పుడు ఫ్లైట్లో కనిపించాయి యాక్చువల్లీ. ఓ మై గాడ్, నేను ఆ వీడియో కూడా యాడ్ చేస్తాను మీకు, చూడండి ఎంత అద్భుతంగా ఉందో తెలుసా. కట్ చేస్తే వింత ఏంటంటే అన్నీ జరిగాయా. ఇక్కడ దాకా వచ్చామా, మా సింబగారిని తీసుకుని రాలేదు కదా. ఇక్కడికి వచ్చి చూస్తే హోటల్ రూమ్లో వాడే ఉన్నాడు. అంటే వాడు కాదు, సేమ్ వాడు లాంటి వాడే, కాకపోతే కొంచెం సబ్బీగా ఉన్నాడు అనమాట. ఇప్పటిదాకా అక్కడే ఉన్నాడు కదా, ఎక్కడికి వెళ్ళాడు. ఒక్క నిమిషం, వాయిస్ కూడా వినిపించింది. ఏ సింబా దాక్కున్నాడు అండి. ఎంత బాగుంది, రిలాక్సింగ్ ఇక్కడ ఎన్విరాన్మెంట్. ఎండ ఉంది కాబట్టి బతుకుతున్నాము, పొల్యూషన్ లేదు, ప్రశాంతంగా ఉంది, ప్యూర్గా ఉంది. అసలు ఇక్కడ ఉండిపోవాలని అనిపిస్తుంది తెలుసా. కానీ కష్టం కదా, అంత దూరం నుంచి వచ్చినందుకు రూమ్లో ఉండిపోతే బాగోదు. కాబట్టి ఇక్కడ చాలా చూడడానికి ఉన్నాయంట. బట్ అన్నీ చూడడం కాదులే, కొన్ని అయితే పర్టికులర్గా మాకు ఇది నచ్చుతుంది అన్నవి సెలెక్ట్ చేసి పెట్టుకున్నాము. అక్కడికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోటుకి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాం అనమాట. చెప్దాం అనుకున్నాను. ఇప్పుడు మేము వస్తున్నప్పుడు అక్కడ ఏం లేదు, కానీ ఇక్కడ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మళ్ళీ కోవిడ్ గురించి సంబంధించిన టెస్ట్లు అడిగారు. సో నాకు అనిపించింది, ఒకవేళ మీరు ఎవరైనా ఎక్కడికైనా ట్రావెల్ అవుతున్నారో అని అనిపిస్తే ముందే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కానివ్వండి, లేకపోతే ఏదైనా దానికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ కావాలి అని అంటారు కదా, అవి రెడీగా పెట్టుకొని హాలిడేస్ ఎక్కడికైనా వెళ్తే తీసుకొని వెళ్ళండి. సో ఇది నేను చెప్పాలని అనిపించింది. ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత లాస్ట్ మినిట్లో బాగోదు కదా అక్కడ ఆపేయడం అని చెప్పి.
ఇంకెంతకంటే ఎక్కువ నేను మిమ్మల్ని టార్చర్ పెట్టదలుచుకోలేదు. ఫస్ట్ వెంటనే వెళ్ళి రెడీ అయిపోయి బయటికి వెళ్దాం. ఈరోజు ఎక్కడికి వెళ్దామని చెప్పారు, ఆ పేరు ఉండబా మర్చిపోయాను. సో ఫస్ట్ వెళ్ళి నేను ఫ్రెష్ అయిపోతే అక్కడికి బయలుదేరిపోతాము. బాయ్ బాయ్. పర్మిట్ తీసుకోవాలంట, తీసుకోలేదు, అందుకని ఆపి చేపిస్తున్నారు. డ్యామేజ్ మనం ఎప్పుడు సడన్ ట్రిప్స్ కదా, స్టేట్ సెలెక్ట్ చేయమన్నారు. ఇది చేయాలా, మనం వచ్చింది చేయాలా? మన ఊరు చెప్పుకోండి. అయిపోయిందా వైష? అయిపోయింది. సో గైస్, ఇప్పుడు నేను చెప్పబోతుంది ఏంటంటే, టైం ఉంది కదా అని తొందరపాట్లో వచ్చేయడం కాదు. పర్మిట్స్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి, ఇంకా కూడా కోవిడ్కి సంబంధించినవి, గవర్నమెంట్కి సంబంధించినవి కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి. అవన్నీ చేయకపోతే ఇలా మధ్యలో రోడ్డు మధ్యలో ఆపి చేసుకోవాల్సి వస్తుంది. బట్ హ్యాపీ విషయం ఏంటంటే, పాపం వాళ్ళే సజెస్ట్ చేసి ఇప్పుడు ఇది చేసుకోండి అని చెప్పి చూపిస్తున్నారు. నెట్ కూడా ఇచ్చారు. సో ప్రాబ్లం లేదు, అయిపోయింది, ఇంక వెళ్ళాలి. Super. ఇప్పుడు అన్ సీజన్ లో వచ్చాము. మంచు ఉన్నప్పుడు వస్తే మై గాడ్, సీరియస్లీ ఇక్కడ ఒక ఫేమస్ ప్లేస్ ఉందంట, మ్యాగ్నెటిక్ హిల్ అని. ఇదే కదా?
సో మన ఏమంటారు బండి ఇంజిన్ ఆఫ్ చేసినా కూడా హిల్ దానంతట అదే బండిని లాక్కొని వెళ్ళిపోతుందంట మ్యాగ్నెట్ లాగా. ఇక్కడ ఎక్కడ అనేది తెలీదు, బట్ దూరంగా అక్కడ ఏమంటారు బైక్ ఉన్నాయి చూసారా, దాన్ని ఏదో అంటారు సంథింగ్, ఏమంటారు బండి వాటిని, హిల్, మ్యాగ్నెటిక్ హిల్ అట. ఇంకా ముందు వెళ్ళాలి. ఏముంది ఏం వస్తుంది. బేసిక్గా లదాఖ్కి ఒక పేరు ఉంది, డెస్టినేషన్ ఏమైందో తెలియదు కానీ దారి మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. అది ఇప్పుడు అర్థమైంది ఆ పేరు ఎలా వచ్చిందని. ఒకసారి కింద వ్యూ చూపిస్తాను అది. ఇది సంగం వ్యూ పాయింట్. మొత్తానికి వ్యూ పాయింట్కి వచ్చేసాము. 2 కలర్స్ ఉన్నాయి అబ్బా నిజంగా. ఇదేమో బ్లూ కలర్ ఉంది, అదేమో మట్టి కలర్ ఉంది. అసలే ఆర్టిస్ట్ ఏం చెప్తున్నాడో అర్థం కావట్లేదు. సరే బ్లూ కమ్ సిగ్రీన్ బండి ఇక్కడ నుంచి జారొచ్చు కదా, బండి జారుడు బండి జస్ట్ ఇక్కడ నుంచి జారితే అక్కడ పడవ దగ్గరికి వెళ్ళిపోతాం. ఏ హీరో ఏం జరుగుతుంది వైష్ణవి? నేను కష్టపడి ఇప్పుడే ఈ మూలకి వచ్చి నీళ్ళలో ఎదుర్కొన్నా. యాక్చువల్లీ పైన ఎండ ఉందనే కానీ కింద ఐస్ వాటర్ కూడా పని చేయకూడదు. అంత కూల్ ఉంది చూడు, పైగా ట్రాన్స్పరెంట్ ఉంది వాటర్. ఫోన్ మంచిగా ఒకసారి చూద్దాం. ఎంత చంపేస్తాను. ఒకసారి ఫోన్ ఉంది కదా, నా ఫోన్ ఎందుకు? మొత్తానికి అద్భుతమైన ఫోటో సెషన్ తర్వాత నా చెప్పులు ఇలా తయారయ్యాయి. బట్ ఏం పర్లేదు, వాష్ చేసుకోవచ్చు. బట్ నాకు మాత్రం ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అసలు ఫొటోస్ చూస్తే ఒక్కొక్కటి వచ్చాయి, అమేజింగ్. కలర్ చెప్పడానికి లేదబ్బా నిజంగా, అంత నచ్చేసింది. మళ్ళీ మళ్ళీ రావాలి, ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. యాక్చువల్లీ ఇంటికి కూడా వెళ్ళాలని లేదు, కానీ ఇల్లు కదండి వెళ్ళాలి. సో ఈరోజు ఇది అయిపోయింది, రేపు ఇంకొక ప్లేస్కి వెళ్తాను. అది ఎక్కడ ఏంటనేది నాకు తెలియదు. చెప్పారు పేర్లు కిందగా ఉండడం వల్ల మర్చిపోయారు. సో ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియోకి ఇంతే. మేము ఇక్కడ కొంతసేపు రిలాక్స్ అయ్యి రూమ్కి వెళ్దామని అనుకుంటున్నాము. సో ఈ బ్లాగ్, ఈ దారి, ఇన్ఫర్మేషన్ మీకు కనుక నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వైష్ణవి, బాయ్ బాయ్.